ఈరోజు మనతో మాట్లాడబోయేటువంటి అంశము మృతులను సజీవులనుగా చేయు దేవుడు అనేటువంటి ఒక మహిమ కలిగినటువంటి సందేశము ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా మాత్రమే కలగజేసే దేవుడు కాదు, కానీ మృతులను కూడా సజీవులనుగా ఆయన చేసేటువంటి దేవుడు అండి. దేవునికి బైబిల్ గ్రంథంలో మరి చూసినట్లయితే ఎన్నో పేర్లు ఉంటున్నాయి. ఎల్యోన్ అనేటువంటి పేరు ఉందండి, ఎల్ షడాయ్ అనేటువంటి పేరు, ఎలోహిం అనేటువంటి పేరు, ఓ యెహోవా రాఫా ఆయనకు ఒక పేరు. అదే రీతిగా లేని వాటిని ఉన్నట్టుగా కలగజేయవాడు ఒక పేరుందండి. ఇన్ ద సేమ్ వే దేవుడికి మరి ఒక పేరు ఉంది, ఆయనకు మరి ఒక నామం ఉంది. ఆ నామము పేరు ఏంటో తెలుసా? మృతులను సజీవులనుగా చేయు దేవుడు. హల్లెలూయా! మృతులను సజీవులుగా చేసేటువంటి దేవుడు. దేవుని వాక్యంలో మరి చూసినట్లయితే రోమియోలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 4:17. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును. చాలండి, ఇక్కడ చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు తను రాసినటువంటి పత్రికలో అంటున్నటువంటి మాట, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడు అనేటువంటి మాట మరి పలుకుతున్నట్లుగా మనం చూడగలమండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట ఎవరండి? అబ్రహామును గురించి ఈ మాట రాయబడింది. ఇప్పుడు అబ్రహాం అంటున్నటువంటి మాట, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా ఆయన చేసేటువంటి దేవుడు అనేటువంటి మాట మనం చూస్తుంటున్నాం. ఈ మరణము అనేటువంటిది బైబిల్ ప్రకారం 2 మరణాలు మనకు కనిపిస్తాయండి. కొంతమంది జీవితంలో ఆత్మీయంగా వాళ్ళు మరణించింటారు, మరికొంతమంది జీవితంలో చూసినట్లయితే శారీరకంగా కూడా మరి మరణిస్తూ ఉంటారండి. సో డెత్ అనేటువంటివి 2 రకాలుగా ఉంటున్నాయి. ఒకటి స్పిరిచువల్, ఆదాము అవ్వ జీవితంలో మరి చూసినట్లయితే వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో వారు ఆత్మీయంగా మరణించారు. లాజరు లాంటి జీవితంలో మరి చూసినట్లయితే ఫిజికల్గా వాళ్ళు మరణించారు. ఏదైనప్పటికీ కూడా దేవుడు అంటున్నటువంటి మాట, లేదా అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నటువంటి మాట, మృతులను సజీవులుగా చేసేటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే మనకేమని మాట కనిపిస్తుంది తెలుసా? అబ్రహాము దేవుని నమ్మెను. ఒకసారి చూద్దామండి ఆ భాగం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చాలండి, ఇక్కడ చూసినట్లయితే ఈ రోమా 4:3లో చూసినట్లయితే అబ్రహామును గురించి రాయబడినటువంటి మాట, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. 2 వచనాలు మీ ఎదుట నేను ఉంచాలని ఆశపడుతుంటున్నాను. రోమా 4:3లో చూసినట్లయితే అబ్రహాము దేవుని నమ్మెను. రోమా 4:17లో మరి చూసినట్లయితే తాను విశ్వసించినటువంటి దేవుని ఎదుట. అంటే అబ్రహాము జీవితంలో 2 అనుభవాలు ఉంటున్నాయండి. ఒకటి ఏంటంటే దేవుని నమ్మేటువంటి వాడు అబ్రహాము. రెండవదిగా చూసినట్లయితే దేవుని విశ్వసించేటువంటి వాడు అబ్రహాముగా మరి బైబిల్లో మరి కనిపిస్తుందండి. ఈ ఇంగ్లీష్ బైబిల్లో 17వ వచనంలో మరి చూసినట్లయితే విశ్వసించడం అనేటువంటి మాటను అనేకమైన ఇంగ్లీష్ బైబిల్స్లో ఏమని అన్నారంటే, అబ్రహాం బిలీవ్డ్ ఇన్ గాడ్ అనేటువంటి మాట మనకు అన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో కనిపిస్తుందండి. విశ్వాసములో లేదా విశ్వసించడం అనేటువంటి మాటకు ఇంగ్లీష్ బైబిల్లో చెప్పబడినటువంటి మాట, హీ యాక్టెడ్ ఇన్ ఫెయిత్. అతడు దేవుణ్ణి విశ్వసించడం ప్రారంభించాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని నమ్మడమునకు దేవుని విశ్వసించడమునకు ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటండి? ఉండేటువంటి వ్యత్యాసం ఏంటి దేవుని బిడ్డలారా? బైబిల్లో చూస్తామా మరి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును. చాలండి, చూసినట్లయితే తాను విశ్వసించిన దేవుని ఎదుట. వాట్ ఈస్ ద డిఫరెన్స్? దేవుని నమ్మడము అంటే అర్థం ఏంటి? దేవుని విశ్వసించడం అంటే అర్థం ఏంటిదండి? రోమా 4:3లో చూసినట్లయితే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఒకవేళ అబ్రహాము జీవితంలో మొదటి స్థాయి దేవుని నమ్మడం ప్రారంభించాడు. కొంతమందిని మనం చూస్తూ ఉంటామండి. కొంతమంది దేవుని నమ్మరు, ఒక గుంపు వాళ్ళు. రెండవ గుంపు ఉంటారు దేవుణ్ణి నమ్మలేరు వాళ్ళు. మూడవ గుంపు ఉంటారు వాళ్ళు దేవుని నమ్ముతారు. 4వ గుంపు ఉంటారు వారు దేవుణ్ణి విశ్వసిస్తారు. అబ్రహాము ఎవరంటే దేవుణ్ణి విశ్వసించడం ప్రారంభించాడు.
సరే, డిఫరెన్స్ ఏంటండి దేవుని నమ్మడమునకు విశ్వసించడముకు? దేవుని నమ్మేటువంటి సమయంలో అబ్రహాముకు మాత్రమే అది నీతిగా ఎంచబడింది. అయితే ఎప్పుడైతే 17వ వచనంలో అబ్రహాము దేవుణ్ణి విశ్వసించడం ప్రారంభించాడో, హీ కేమ్ టు నో అబౌట్ గాడ్. దేవుని గురించి అతడు తెలుసుకోవడం ప్రారంభించాడు. ఏ విధంగా తెలుసుకున్నాడు? మృతులను సజీవులుగా చేయువాడు అనేటువంటి మాట. నమ్మేటువంటి సమయంలో దేవుని గురించి అంతగా తెలుసుకోలేకపోయాడండి. అయితే దేవుని ఎప్పుడైతే విశ్వసించడం ప్రారంభించాడో, when he believed in God or when he acted in faith, ఎప్పుడైతే విశ్వసించడం ప్రారంభించాడో దేవుణ్ణి ఏ విధంగా చూస్తున్నాడో తెలుసా? మృతులను సజీవులుగా చేసేటువంటి దేవుడు ఆ రీతిగా చూడడం ప్రారంభించాడండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆదికాండము 18వ అధ్యాయము 11వ వచనం మనం చూసుకుందాం. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయేను గనుక. చాలండి, ఇక్కడ చూసినట్లయితే ఒకానొక దినమున దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చాడు. డైరెక్ట్ గా వచ్చాడని ఈసారి దేవుడు. ఒకసారి దేవుడు కళ్ళ ద్వారా మాట్లాడాడు, తన స్వరము ద్వారా మాట్లాడాడు. అయితే ఈసారి దేవుడు పర్సనల్ గా ఈ ఆదికాండము 18వ అధ్యాయంలో వచ్చాడు. ఆ యొక్క మమ్రే దగ్గర సింధూర వృక్షము కింద అబ్రహాము కూర్చొని ఉండగా, ప్రేమైన వాళ్ళరా, దేవుడు అబ్రహాముతో మరి మాట్లాడడం ప్రారంభించాడు. ఆ సమయంలో అబ్రహాము చాలా ఎక్సైట్ అయిపోయాడు. దేవుడితో అన్నాడు, మరి నీళ్లు తెస్తాను, మీ పాదములు కడుక్కోనండి. ఆహారము తెస్తాను, మీరు భుజించండి. దీని కొరకే కదా మీరు వచ్చారు. మీరు రెస్ట్ తీసుకోండి, విశ్రాంతి తీసుకోనండి. ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు. అయితే బైబిల్లో రాయబడింది కదా, శారా వెనకల నుంచి వింటూ ఉందంట. నాకు అనిపించింది, ఒక విఐపి వస్తేనే పరిగెత్తుతారు కదండి. ఒక విఐపి వస్తే ఎంత పరిగెత్తుతారు మనుషులు. అయితే దేవుడే వస్తే శారా వెళ్ళలేకపోయింది. దేవుడే వ్యక్తిగతముగా ఆశీర్వదించడానికి వస్తే శారా వెళ్ళలేదు. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో రాయబడింది కదా, అప్పటికే అబ్రహాము శారా బహుకాలము గడిచిన వృద్ధులైరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయేను. అంటే మృతము. వారి జీవితంలో ఇంకా సంతానము కలగడానికి అవకాశాలు లేవు దేవుని బిడ్డలారా. అందుకే శారా అనుకునిందేమో, దేవుడు నేరుగా వస్తే ఏమి, ఈయన మా పరిస్థితి మరణించినటువంటి పరిస్థితి ఉంటే ఇంకా నేనేంటి గర్భము దాల్చేది. ఒకవేళ శారై నిరుత్సాహముతో, ఒక డిసప్పాయింట్మెంట్లో ఆ శారా బయటికి రాలేకపోయిందండి. ఇంకా ఏం జరుగుతుంది? వాగ్దానం దేవుడు ఇంతకాలం ఇచ్చాడు వాగ్దానాలు, అప్పుడు జరగలేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? వయసులో ఉన్నప్పుడే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అప్పుడే జరగలేదు. 100 సంవత్సరములైంది నా భర్తకు, నా జీవితంలో నా శరీరంలో వచ్చిన మార్పులు ఉన్నాయి, ఇంకా ఏం జరుగుతుంది అనుకోని శారా రాలేదేమో. ప్రియమైన వాళ్ళరా, దేవుడు అన్నాడు, అబ్రహామా, నీ భార్య అయిన శారా ఎక్కడా? వేర్ ఈజ్ యువర్ వైఫ్? నీ భార్య అయిన శారా ఎక్కడా? దేవుడు వారిని దర్శించడం ప్రారంభించాడండి. వాక్యంలో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 12వ వచనం మనం చూసుకుందామా. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్క నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. చాలా ఇక్కడ చూసినట్లయితే, అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి, ఎవరండి అక్కడ మృతతుల్యుడు? అబ్రహాము. ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము ఎవరంట? అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలు అంటున్నటువంటి మాట, హీ వాజ్ ఎ డెడ్ మ్యాన్. అతడు ఒక మృతతుల్యుడు. అయితే అతనిలో నుంచి 2 వాగ్దానములను జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు అబ్రహాముతో అన్నాడు, ఆకాశంలోని నక్షత్రముల వలెను సముద్రంలోని ఇసుక వలెను నేను చేస్తాను అని. సేమ్ అదే మాటలు పలుకుతున్నాడు. ఆకాశములో నుండి నక్షత్రము వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము గాని ఇసుక వలెను. సేమ్ ప్రామిసెస్ అండి. ఎవరిలో నుంచి? ఆ మృతతుల్యములో నుంచి. బైబిల్లో రాయబడింది కదా, అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి. ఎందుకండి అందుచేత అనే మాట రాయబడింది? ముందు వచనంలో చూసినట్లయితే మనకు కనిపించేటువంటి మాట ఏంటిదో తెలుసా? విశ్వాసము చేత అనేటువంటి మాట కనిపిస్తుంది. ఆ యొక్క 11వ వచనంలో విశ్వాసము అని కనిపిస్తుంది. 12వ వచనంలో చూసినట్లయితే అందుచేత. ఎందుచేత అంట? విశ్వాసమును బట్టి. ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము శారై జీవితంలో మృతతుల్యమై ఉంటున్నాయి. అబ్రహాము శారై జీవితంలో ఆ యొక్క పరిస్థితులు డెడ్, మరణించి ఉంటున్నాయి. ఆ యొక్క ఇశ్రాయేలుల జీవితంలో వారి ఎముకలు అందమా, ఆ సాదృశ్యంగా కనిపిస్తున్నటువంటి ఎముకలు బాగా ఎండిపోయినటువంటి ఎముకలు.
అయితే దేవుని ఆత్మ వచ్చి బ్రతికించడం ప్రారంభించింది. హల్లెలూయా. మొదటిగా నేను చెప్పానండి, అపరాధముల చేత పాపముల చేత వారు చచ్చిన వారై ఉండగా క్రీస్తు వచ్చి వారిని బ్రతికించెను. ఎవరండి మన దేవుడు? మృతులను సజీవులుగా చేసేటువంటి దేవుడు. లాజరు జీవితంలో మనం చూడవచ్చు, యాయిరు కుమార్తె జీవితంలో మనం చూడవచ్చు, ఏలియా పరిచర్యలో, ఎలీషా పరిచర్యలో, పేతురు పరిచర్యలో. ఈరోజు దేవుడు మరి సెలవివ్వమని చెప్పినటువంటి మాటను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కారణం ఏంటో తెలుసా? అనేక మంది ఈ సందేశం వింటున్న వారిలో మా ఆశ విఫలమైపోయింది, మా జీవితాలు నాశనం అయిపోయినాయి. శారాలాగా ఇంకా ఎలాగూ జరగదు, ఇంకా నేను ఎందుకు రావాలి అనుకునేటువంటి వారు ఈరోజు ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. అటువంటి వారందరితో దేవుడు మాట్లాడుతున్న మాట, మృతులను సజీవులుగా చేయు దేవుడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. దేర్ ఇస్ వన్ గాడ్ హూ కెన్ గివ్ యు లైఫ్ అగైన్. నీ జీవితంలో మరణించిన ప్రతి పరిస్థితికి, చచ్చిపోయిన ప్రతి పరిస్థితికి ఆయన జీవమునిచ్చేటువంటి దేవుడుగా ఒక దేవుడు ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరమండి ఈ సమయంలో మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంతవరకు దేవుడు ఈ యొక్క అద్భుతమైన సందేశము ద్వారా మీతో మాట్లాడి ఉంటుండగా, మృతులను సజీవులుగా చేసేటువంటి దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయుటకు సమర్థుడు. హల్లెలూయా. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ పరిస్థితులు అయితే మృతమైపోయి ఉంటున్నాయో ఆ పరిస్థితులను దేవుడు బాగుపరిచినట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామా. కృపగల దేవా, దయగలిగినటువంటి మా ప్రభువా, నీకు సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, మృతులను సజీవులుగా చేయు దేవుడు అని మిమ్మల్ని మీరు కనపరుచుకొని ఉంటుండగా, మిమ్మల్ని మీరు బయలుపరుచుకొని ఉంటుండగా నీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఏ కుటుంబంలో, ఏ బిడ్డల జీవితంలో అయితే, తండ్రి నీ ప్రియ బిడ్డల జీవితంలో ప్రభువా ఏ పరిస్థితులు అయితే మృతమైపోయి ఉంటున్నాయో నాయన, యేసు నామమందు ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభువా. తండ్రి, వారి జీవితంలో మృతమైన ప్రతి పరిస్థితి నాయన యేసు నామమందు తిరిగి జీవము పొందుకొను గాక. తండ్రి, ఇది మా జీవితంలో ఇంకా జరగదు అని ఎవరైతే అనుకుంటున్నారో ప్రభువా, వారి జీవితంలో అది జరుగును గాక. ఒకవేళ అది రోగము కావచ్చు, ఒకవేళ వ్యాధి కావచ్చు, ఒకవేళ మరణకరమైన వ్యాధి కావచ్చు, ఒకవేళ బలహీనత, ఇన్ఫార్మిటీ, సిక్నెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మై లార్డ్, యేసు నామమందునైనా అది మాయమైపోవును గాక. వారి జీవితంలో నీ అద్భుతాలు, స్వస్థతలు వారు పొందుకొందురు గాక. తండ్రి, ఈ రోజంతా, ఈ వారమంతా నీ ప్రియ బిడ్డలకు మీరు తోడై సహాయం చేయండి ప్రభువా. సంతోషం, సమాధానం, నెమ్మది వారి జీవితంలో దయచేయండి. ఎవరికైతే అప్పులు ఉంటున్నాయో మీరు తొలగించండి నాయన. ఎవరైతే ప్రభు యవనస్తులు ఉంటున్నారో చక్కటి భవిష్యత్తు, ఉన్నతమైనటువంటి భవిష్యత్తు నీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఎవరైతే ఈ పరీక్షను ప్రేమించి తమ వంతు సహకారం అందిస్తున్నారు వారందరికీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభు యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ పరిచర్యను మీరు ప్రేమించి మీకు కానుకలు పంపించాలి అనుకుంటే క్రింద కనిపిస్తున్నటువంటి గూగుల్ పే ఆర్ ఫోన్ పే నంబర్కి మీకు ప్రేమపూర్వకమైన కానుకలు పంపించి ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించవచ్చు. జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ని తప్పకుండా ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.